తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఏ విషయం బయటకు రానివ్వడం లేదు రాజమౌళి. ఆఖరికి ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఫిక్స్ అయిందన్న విషయాన్ని కూడా మీడియాకు చెప్పలేదు. ఈ మూవీ సెట్ లో కూడా రాజమౌళి కండిషన్స్ పెట్టి మరీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాకపోతే ఇన్సైడ్ వర్గాల ద్వారా ఒక్కొక్క విషయం బయటకు వచ్చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలోని మహేష్ పాత్ర గురించిన ఓ హింట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ రుద్రగా కనిపిస్తాడట. అది తన క్యారెక్టర్ పేరు. ఇందులో నిజం ఎంతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గుంటూరు కారంలో రమణ, కలేసాలో సీతారామరాజు, అతడులో పార్దు, పోకిరిలో పండు, ఇలా మహేష్ సినిమా టైటిల్సే కాదు తన క్యారెక్టర్ పేర్లోనూ ఓ యూనిక్నెస్ ఉంది. మరి రుద్రాని మహేష్ ఫ్యాన్స్ ఎంతవరకు ఓన్ చేసుకుంటారో చూడాలి. ఇటీవల హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 12 రోజుల పాటు షూట్ చేశారు. ఓ కీలకమైన సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ షూట్లో మహేష్, ప్రియాంక చోప్రాతో పాటు నానా పటేకర్ కూడా పాల్గొన్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో నానా పటేకర్ మహేష్ తండ్రిగా నటించనున్నారని సమాచారం. అయితే ఈ విషయాన్ని కూడా టీం బయటకు రానివ్వలేదు. హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక షెడ్యూల్ను పూర్తి చేసుకుని కొత్త షెడ్యూల్ని ఒరిస్సాలో ప్రారంభించారు. దాదాపు 15 రోజుల పాటు అక్కడ షూటింగ్ని పూర్తి చేసుకుని ఆ తర్వాత విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. రాజమౌళి సినిమాలంటే కొత్త కొత్త ప్రాంతాలను కూడా ప్రేక్షకులకు చూపిస్తాడు. అలాగే ఈ సినిమాలో కూడా కొత్త ప్రాంతాలన్నీ చూపించే వేటలో ఉన్నట్లు ఈ చిత్రం కోసం గరుడ అనే పేరు పరిశీలనలో ఉంది. అయితే పాన్ వరల్డ్ సినిమా కాబట్టి ఇంగ్లీష్ టైటిల్ కోసం చిత్ర యూనిట్ వెతుకుతుంది. మొత్తానికైతే ఈ కాంబినేషన్ సినిమాకు అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. మహేష్ బాబును రాజమౌళి ఎలా చూపిస్తారని ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్లుగా షూటింగ్ పూర్తి అయితే వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.